రాలేదా? ఇక మీరే అన్ని రాలే అన్నది. ఇక ఓట్లు ఎందుకు వేయాలి వాళ్ళకి చెప్పురి. మా రాజానంక నుంచి అంటుండు పోలీసు వచ్చినాయా, 500 సబ్సిడీకి సిలిండర్ వస్తుందా? మరి అన్ని కూడా ఏం లేదని మీరే అన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలక? మీరే చెప్పుర్రి, మీరే జవాబు చెప్పారు, మీరే జవాబు చెప్పారు. మళ్ళా ఇప్పుడు వస్తున్నాయా లేవో నాకు చెప్పుర్రి. నేను ఇంకోటి అడుగుతా, కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు వచ్చిందా? 24 గంటల ఫ్రీ కరెంట్ వచ్చిందా? రైతు బీమా రోజు వచ్చిందా? కళ్యాణ లక్ష్మి 1,16 కేసీఆర్ ఇచ్చిందా? 2,000 రూపాయల పెన్షన్ చేసిందా? 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ని 4,000 రూపాయలు కేసీఆర్ చేసిందా? ఇలా కేసీఆర్ కిట్ ఇచ్చిందా? మగబిడ్డ పుడితే 12,000 ఇచ్చిందా? ఆడబిడ్డ పుడితే 13,000 ఇచ్చిందా? హాస్పిటల్లో ఫ్రీగా డెలివరీ చేసి ఇచ్చిందా? మీ ఇంట్లో ఒక్క నిమిషం అన్న కరెంటు పోయిందా? ఇలా కరెంటు పోతుందా పోతలేదా? ఇక వాళ్ళు పోతలేదని చెప్తే కేసీఆర్ అన్ని ఇస్తున్నారని మీరే చెప్తారు. ఇక ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? ఎవరికి వేయాలి? అంతేనా? ఇక మీరే జవాబు చెప్పారు. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇలా అన్ని కేసీఆర్ గారు చేసిండ్రు, ఇలా వాళ్ళు చేయలేదు అని మీరే చెప్పారు. అక్క, ఇది కర్ర కాల్చి వాత పెట్టే సమయం. దయచేసి మోసపోతే గోసపడతారు. ఇలా నా మీద మీ అందరు కూడా చూస్తా ఉన్నారు, మీ అందరు కూడా చూస్తా ఉన్నారు. నా మీద కేసులు పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నిన్నగాక మొన్న సమ్మక్క జాతరకి నేను నా సతీమణి నా బిడ్డ దేవునికి పోయి మొక్కుందాం అనుకుంటే దేవుని గద్దెల మీద నుంచి నన్ను, నా సతీమణిని, నా బిడ్డని ఏ విధంగా గుంజుకపోయారో మీ అందరు కూడా చూసిరా చూసిరాక చూసిరా చూడలే. ఎందుకు గుంజుకపోయారు? కేవలం ఒకటి, కాంగ్రెస్ ఒక కక్ష. ఇలా జమ్మికుంటలున్న అక్క చెల్లెల కోసం 2,500 ఇయ్యమని గట్టిగా అడుగుతున్నా అని కేసులు పెడుతున్నారు. రైతు బంధు 10,000 ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఇలా 2,000 పెన్షన్ ని 4,000 చేయాలని గట్టిగా అడుగుతుండ్రు. ఇలా మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా అన్ని గట్టిగా అడుగుతున్నా. ఇలా బతుకమ్మ చీరలు ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడుగుతున్నా అని కేసులు పెడుతుండ్రు. తులం బంగారం ఎందుకు ఇస్తలేరని అడిగినందుకు కేసులు పెడుతున్నారు. ఇక కౌశిక్ రెడ్డిని ఒక్కని ఇబ్బంది పెడితే ఎవరు మాట్లాడకుండా అవుతాడు, కౌశిక్ రెడ్డిని జైల్లో పెడితే వీళ్ళ పక్షాన ఎవరు అడగకుండా అవుతారు అనేది ఒక అహంకారంతో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్క చెల్లెల్లారా, మీకు మాట ఇస్తా ఉన్నా, కానీ రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఇస్తా అన్న 6 గ్యారెంటీలు నా జమ్మికుంట పట్టణానికి ఆడబిడ్డలకి, రైతులకి, యువకులకి మీరు ఇచ్చే వారికి వాళ్ళ పక్షాన నేను పోరాడుతూనే ఉంటా, మీ పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క చెల్లెలారా, మీరు ఒక మాట నాకు చెప్పు. నేను కేసులు పెడితే భయపడాలా, మీకోసం అడగాలనా? ఇవన్నీ అక్క అడగాల వద్దా? అడగాల వద్దా? అడగాల వద్దా? అడగాల పక్కానా? పక్కా. మరి అడుగుతా. మీ అందరు నా ఇంట్లో ఉంటారా? మరి నేను అడగాలంటే నాకు ధైర్యం, బలం ఇంకా ఇయ్యాలి కదా. రేపు మీరు భాస్కర్ ని కౌన్సిలర్ గా గెలిపియాలి, రేపు తిరుపతిని కౌన్సిలర్ గా గెలిపియాలి, తిరుమలక్కని కౌన్సిలర్ గా గెలిపియాలి, పద్మప్రియ గారిని కౌన్సిలర్ గా గెలిపియాలి. మీరు గెలిపిస్తేనే రేపు నాకు బలం చేకూరుస్తుంది. ఇంకా గట్టిగా అడుగుతా, ఇంకా గట్టిగా కొట్లాడుతా. ఇది నా మాట మీకు. ఇలా మీరు ఆలోచన చేయండి. ఇలా 2,500 మహిళలకు ఇయ్యకపోయినా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నన్ను ఏమంటాడు? కౌశిక్ రెడ్డి నువ్వు బాగా మాట్లాడుతున్నావు, వాళ్ళకి నేను ఇయ్యకుండా నాకే ఓటేసారు కదా అని అంటాడు. కాబట్టి గుర్తు పెట్టుకోండి. ఇలా తాతల అవ్వలు కూడా గుర్తు పెట్టుకోండి. వాళ్ళు ఇయ్యని 6 గ్యారెంటీలు ఇయ్యకపోయినా వాళ్ళకి ఇట్లా పొరపాటున మళ్ళీ మీరు ఓటేస్తే మోసపోతే గోసపడతారని సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీ అందరు ఆలోచన చేయండి. ఇలా దళితులు, యువకులు దయచేసి ఆలోచన చేయండి. రేపు పెద్దగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మీ అందరూ కూడా దయచేసి మీరు ఆశీర్వదించండి. భాస్కర్ రెడ్డి గట్టిగా సపోర్ట్ కొట్టారు. ఒక్కసారి భాస్కర్ గారిని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఆలోచన చేయండి. అవకాశం వచ్చింది, మీ వార్డుని ఇంకా మెరుగు చేసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి మీరు ఇటున్న చొప్పరి తిరుపతి అన్నని కూడా గట్టిగా సపోర్ట్ కొట్టాలని
మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటు మరొక్కసారి చెప్తున్నా, పద్మప్రియ అక్కను కూడా గట్టిగా గెలిపేయాలని మీ అందరు కూడా చెప్తా ఉన్నా. పద్మప్రియ అక్క నవీనన్న పోయినసారి కూడా పాపం పోటీ చేసి ఓడిపోయింది. ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇవ్వండి. ఆ వార్డుల అభివృద్ధి చేసింది కూడా కేవలం కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా తిరుమలక్క గారు, ఇలా సదానందం గారు ఖచ్చితంగా మీరు కూడా ఓట్ చేసి గెలిపేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా దయచేసి మీ అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా. మోసపోతే మోసపడతారక్క, మీ దయ అర్థం చేసుకోండి. కౌశిక్ రెడ్డి చెప్తుందంటే దానికి ఒక మాట అర్థం పర్థం తో చెప్తా ఉన్నా. ఇంత పోరాటం చేస్తుంది దేనికోసం? మీ అందరి బాగోల్ కోసమే ఇంత పోరాటం చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు కర్రగాల్చి బాధపడితేనే రేపు మీరు మనకి లాభం అవుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వస్తే మీరు ఖచ్చితంగా అడగాలి. ఏం అడుగుతారు? ఇలా ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నాడు. ఇలా మీ అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి మహిళకి 60,000 రూపాయల బాకీ ఉంది. 2 నెలలు కలిపి చెప్తా ఉన్నా, 60,000 రూపాయల బాకీ ప్రతి మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఇలా తాతల కవ్వలకి 44,000 రూపాయల బాకీ ఉన్నారు. ఇలా వికలాంగుల పెన్షన్ కి 44,000 రూపాయల బాకీ ఉన్నారు. ఇలా 12 ఆడబిడ్డలకి చదువుకునే ఆడబిడ్డలకి స్కూటీలు బాకీ ఉన్నారు. 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నాడు. తులం బంగారం బాకీ ఉన్నాడు. రైతు బంధు ప్రతి రైతుకి 76,000 రూపాయల బాకీ ఉన్నాడు. రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు బాకీ ఉన్నాడు. ఇలా రైతు కూలీలకి ఇలా 24,000 రూపాయల బాకీ ఉన్నాడు. ఇలా బోనస్ కి ప్రతి రైతుకి 50,000 రూపాయల బాకీ ఉన్నాడు. ఇలా విద్యార్థులకి చదువుకొని నిరుద్యోగ భృతికి 88,000 రూపాయల బాకీ ఉన్నాడు. విద్యార్థులకి విద్యా భరోసా కార్డు 5 లక్షల రూపాయల బాకీ ఉన్నారు. ఆటో డ్రైవర్లకి 12,000 సంవత్సరానికి ఇస్తా అన్నాడు. 2 సంవత్సరాలైంది, 24,000 రూపాయల బాకీ ఉన్నాడు. రేపు మీరు వచ్చినప్పుడు ఈ బాకీ కార్డు గురించి ఖచ్చితంగా అడగాలి. అడుగుతారా? మీ ఇంటింటికి వచ్చిన కార్డులు ఇవి రాలేదా? ఇంకా దయచేసి మన కౌన్సిలర్ అందరికీ కూడా పంపించడం, ఈ కార్డులన్నీ ఇంటింటికి ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఇవి చూపించి అడగాలి, బీజేపీ వాళ్ళు వస్తే అడగాలి. రేపు ఏం చేస్తారు? మీకు పెద్ద పైసలు బాగున్నాయట కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర. పైసలు తీస్తారు, ఇట్లా పెద్ద నోటు ఇట్లా పెడతారు అంటారు. అనగానే మీరు ఏమనాలి? 5,000 ఓటు ఇవ్వగానే తీసుకోవాలి, జేబులో పెట్టాలి. బిడ్డ లావో, ఇంకా మా 55,000 ఎటువైనాయి, ఇంకా నువ్వు బాకీ ఉన్నావు 55,000, ఆ 55,000 తీసుకొచ్చి నువ్వు ఓటు అడగండి అని మీరు అడగాలి. అడగకపోతే మోసపోతే గోసపడతామని పదే పదే చెప్తా ఉన్నాను. ఇక దయచేసి మీరు ఎవరు కూడా మోసపోవద్దు. మీ అందరు కూడా ఖచ్చితంగా వీళ్ళని గెలిపియాలి. గెలిపిస్తారంటే ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. నలుగురిని మీరు గెలిపిస్తారంటే చూస్తాను. ఉలలు కొడతారు, ఏడ గట్టిగా చప్పటని చూస్తాను. మరి అంతేనా? అక్క బాబుని ఎత్తుకున్నామ్మా, ఏమైంది? డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా చిన్న చిన్న తప్పులుంటే క్షమించుని. ఖచ్చితంగా మీ అందరు మాత్రం ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండాలి. ఎక్కడున్న వాళ్ళందరూ కూడా అక్కడనే ఉండాలి. మీ అందరు కూడా ఎవరు పోదు. కిందికి నేను వచ్చి మీ అందరు కూడా ఆశీర్వాదం తీసుకుంటాం మేము క్యాండిడేట్లతో సహా. అందరు కూడా ఒక్కసారి కారు గుర్తుకే, కారు గుర్తుకే. ఈ ఒక్కండే నిమిషం భాస్కర్ గారు మాట్లాడతారట. భాస్కర్ మాట్లాడినాక శాలిని కూడా మాట్లాడుతా ఉంటుంది. ఇవాళ అవుతా శాలిని? ఇవాళ ఓ మీ మహిళలు ఒకటే ఉన్నారు.